నమస్కారం. ఎన్సీఎన్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆర్మూర్లో ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్మూర్ నియోజకవర్గంలో వివాహ శుభకార్యాలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించిన ఎంపీ ధర్మపురి అరవింద్, పాల్గొన్న ఎమ్మెల్యే రాగేష్ రెడ్డి. ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను ఖచ్చితంగా నెరవేర్చుతుందని, మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆడపడుచులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి మహిళలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను ఖచ్చితంగా నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రానున్న కాలంలో మిగిలిన 4 గ్యారంటీలు సైతం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు తదితరులున్నారు. ప్రయాణం ప్రారంభించినప్పుడు మేము 15 రోజులు సమీక్షించుకుంటామని చెప్పినాం. ఈ యొక్క బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు పెరగడమే కాకుండా ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి షాపుల యొక్క కిరాయి ఆదాయం పెరగడమే కాకుండా దేవాలయాలు దీనికి అనుబంధంగా అనేక ప్రాంతాల లోపల అనేక అనుబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగినాయి. ఆర్టీసీకి ఏదైతే మహిళలు ఎక్కుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వంగా మేము భరిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ ఈ ఆర్టీసీలో మహిళా ప్రయాణానికి సంబంధించిన అంశం లోపల రివ్యూ చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. ఆర్టీసీ సంస్థ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచార క్యాబినెట్ మంత్రులందరం కూడా త్వరలో ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి బస్సులు కొత్తవి దాదాపు 2000 పైగా బస్సులు రాబోతా ఉన్నాయనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. నా అక్క చెల్లెలందరికీ ప్రయాణం చేసే సందర్భంగా ఇబ్బంది లేకుండా అదేవిధంగా మిగతా మగ ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా విధంగా బస్సు సౌకర్యం పెంచడం కావచ్చు. ఏదైతే రూటు బస్సులు లేవో ఈ ఉదాహరణకి 78 బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఆర్టీసీ పరంగా కూడా రివ్యూ చేసి ఏ రూట్లలో బస్సులు అవసరం ఉన్నాయో ఆయా రూట్లలో కూడా బస్సులు కల్పించేటువంటి బాధ్యత మాది. ఎంపీ అరవింద్తో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్లో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో రెడ్డి సంఘంలో జరిగిన వివాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ మన్ని శ్రీనివాస్ యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్రను బోధించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ సెక్రటరీ ప్రభుకిరణ్, శంకర్, ప్రశాంత్, నవనీత్ రాజ్, జెస్సీరాజ్, సత్య రమేష్, ఎస్తేర్ నాగమణి, గ్రేస్ నిర్మల, సునీల్, జనార్దన్, పాస్టర్లు తదితరులున్నారు. మహా సంతోషం. ఏమిటా సంతోషం అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక పిల్లరా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాస్తాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వ ఇక 2 విషయాలు ఉన్నాయి. మొదటి ఏమన్నాడు? మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. రెండవది సర్వలోకానికి. యేసుక్రీస్తు జన్మ అనేది ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వలోకానికి.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి అధికారులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడం మానుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పైడి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో అవినీతిపై ధర్మం గెలిచిందని, కానీ దుష్టశక్తులు మళ్లీ అవినీతిని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. అభివృద్ధిలో సహకరించాలని, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నియోజకవర్గ బాధ్యులే అభివృద్ధి పథకాలకు ముఖ్యమని ప్రకటించడం సరికాదని సూచించారు. అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. చేయకూడదు, ఏదైతే చేయకూడదో గత శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, అతని బంధువులు, అతని సహచరులు అధికార నివాసం అంటే ప్రభుత్వము ఒక శాసనసభ్యుడికి ఏర్పడిన ఒక అధికార నివాసంలో అక్రమాలు చేసినారు. ఇక ముందు చెల్లదు. ఇది అధికార నివాసం అంటే ప్రజల నివాసము. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మామూలు ప్రజలు, అమాయక ప్రజలు, పేద ప్రజలు, బలహీనులు, పక్క చిక్కిన వాళ్ళు మాత్రమే రావాలి. దయచేసి పైరవిలు చేసేవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు ఇక్కడికి వచ్చే అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే ఈ రాజ్యంతో హింసపడుతున్నారో, ఎక్కడైతే ఈ అధికార వ్యవస్థ వల్ల న్యాయం జరుగుతలేదో పేదలకు, అవి రెవెన్యూ వల్ల కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు, రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, ఎవ్వరు ఏ సమస్య వచ్చినా ఇది ఒక ధర్మగంట, ఒక ధర్మరాజ్యం, ఒక రామరాజ్యం. రామరాజ్యం ఎట్లయితే రాముడు వెళ్ళిండో, ధర్మరాజ్యంలో ధర్మాత్ముడు ఎట్లయితే వెళ్ళిండో, ఈ 5 సంవత్సరాలు ప్రజలిచ్చిన ఈ అధికారాన్ని, ఈ ఆశీర్వాదాన్ని మొత్తం ఈ పేద ప్రజలకి అంకితం చేస్తారు. ఇక నుంచి మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు కూడా ఈ 87 పల్లెల సమస్యలు ఎవరైతే బాధితున్నారో, ఇప్పుడు నేను నిన్న హైదరాబాద్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు 80 ఏళ్ళ వృద్ధురాలు బస్టాండ్లో పడుకుంటుంది. స్కూళ్ళల్లో ఉన్న స్కూల్ విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఈ సమస్య మీద ఫోకస్ చేయండి. ఏఆర్ సివిల్ టీఎస్పీసీలో ఎంపికైన అభ్యర్థులందరికీ ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వాలని కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఒకేసారి ట్రైనింగ్కు పంపాలని, తెలంగాణ రాష్ట్రంతో పాటు అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సైతం తాము ట్రైనింగ్కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా జీవో నెంబర్ 46ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిక అభ్యర్థులు తదితరులున్నారు. తెలంగాణలో ట్రైనింగ్ సెంటర్ లేవు, దాదాపు 10-12 ఉంటాయి. అయినా కానీ పర్వాలేదు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్ణాటక మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పంపించండి టీఎస్ఎస్పీ వాళ్ళను, మీరు కర్ణాటక పంపించండి ట్రైనింగ్, మేము వెళ్తాం. ఇంకోటి ఏంటంటే, రెండో డిమాండ్ ఏంటంటే, ఈరోజు జీవో 46 వల్ల చాలామందికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి నల్గొండ వాళ్ళు కానీ, ఖమ్మం వాళ్ళు, బబ్నార్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత నోటిఫికేషన్లు చూసినట్టయితే 2018 నోటిఫికేషన్లో ఈ స్పెషల్ పోలీస్ పోస్టులు అనేవి ఒక ఖమ్మం, నల్లగొండ, బబ్నార్ వాళ్ళే 80% పోస్టులు కొట్టుకొని వెళ్ళిపోయారు. మిగతా 20% పోస్టులు కేవలం 7 జిల్లాల వాళ్ళకే 20% పోస్టులకు 7 జిల్లాల వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. దీనివల్ల కాబట్టి జీవో నెంబర్ 46 అనేది అమలు చేయాలా, ఖచ్చితంగా అమలు చేయాలా. దీనికే కాదు, ప్రతిదానికి అమలు చేయాలా. అప్పుడే ప్రతి డిస్టిక్లో ఉన్న విద్యార్థి అనేది న్యాయం జరుగుతుంది. కాబట్టి జీవో నెంబర్ 46 అమలు చేసి ఈ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తొందరగా పంపించాలా. సెలెక్ట్ అయిన విద్యార్థి ఒక్కోళ్ళు కూడా కష్టపడకుండా ఉద్యోగించిన వాళ్ళు ఎవరు లేరు. ఒక హైదరాబాద్ నువ్వు పెట్టి 60-70 మార్కులు వచ్చిన హైదరాబాద్లో వచ్చినాయండి. మిగతా 8 డిస్ట్రిక్ట్ కూడా 60-70 మార్కులకు జాబ్ రాలేదు. మేము అందరికీ కూడా 120 ప్లేసే ఉన్నది, ప్రతి ఒక్కరికి 120 ప్లేసే ఉన్నది. మీరు ఓన్లీ హైదరాబాద్ని బేస్ చేసుకొని 60-70 మార్కులకి జాబ్ వచ్చిందంటే దాన్ని మేము అసలు ఏ విధంగా కూడా మేము దానికి అంగీకరించాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ శిథిలగుట్టపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శిథిలగుట్టపై గల దేవాలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిథిలగుట్ట అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, నాయకులు తదితరులున్నారు. ఎవరైనా, ఏ మతస్థులైనా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ఇంకా వేరే అన్య మతస్థులైనా ఎవ్వరు కూడా ఈ కొండ మీదకి రావాలనుకుంటే ఓన్లీ
దైవ భక్తిలో లీనమవడానికి ఈ గుడికి ప్రార్థనలు చేయడానికి మాత్రమే రావాలండి. రకరకాల ఫోటోషూట్లు కానీ ఆ షూట్లు కానీ ఈ రోజు నుంచి పవిత్రమైన పుణ్యక్షేత్రం మీద ఇక్కడున్న వేలాది మంది ప్రజలు నాకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్న అకృత్యాలు, ఇక్కడ జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ నాకు వాళ్ళు వందలాది మంది వాళ్ళ వినతి రూపంలో ఇచ్చారు సమస్యను పరిష్కరించమని. ఇది మంచిది కాదు, ఆర్మూర్ మొత్తానికి కూడా మంచిది కాదు ఇది. ఎందుకంటే దేవతలు నడే అనేది మనం పవిత్రంగా ఉంచుకుందాం. ఈ రోజు నుంచి ఎవరు వచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడమైనది కంపల్సరీ మిమ్మల్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిరుపేద బడుగు బలహీన వర్గాల కోసం క్యాంపు కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురికి బ్లాంకెట్లను పంపిణీ చేసి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా పైడి మాట్లాడుతూ నిరుపేద ప్రజల కోసం క్యాంపు కార్యాలయం సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామ మల్లన్న జాతరలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంకాపూర్ గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, గ్రామస్తులంతా కలిసి జాతరలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవ వేడుకల్లో నేడు ధ్వజారోహణ, గరుడ కళ్యాణంతో పాటు విశిష్ట పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఆలయ పురోహితులు, ఆలయ చైర్మన్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి, పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. 26వ తారీఖున రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అన్నారు. రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై జాతర మహోత్సవంలో పాల్పంచుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ రెడ్డి ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, పూలమాలతో సన్మానించి నియోజకవర్గంలో పరిస్థితులను, అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేశారు. అయ్యప్ప స్వాములు భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు స్వామివారి పడి పూజను తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో పూజిత అక్షింతల మహాశోభాయాత్ర నిర్వహించారు. ఆర్మూర్ గల్లి నుండి మహాలక్ష్మి మీదుగా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. ట్రస్ట్ సభ్యులతో పాటు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, అయ్యప్ప స్వామి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆర్మూర్లో ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్మూర్ నియోజకవర్గంలో వివాహ శుభకార్యాలకు హాజరై నవదంపతులను ఆశీర్వదించిన ఎంపీ ధర్మపురి అరవింద్, పాల్గొన్న ఎమ్మెల్యే రాగేష్ రెడ్డి. ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.